ఇండియా క్రికెట్ టీంలో ఒక ముఖ్యమైన ప్లేయర్ విరాట్ కోహ్లీగా ఉండేవారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఆయన ఇలా సడన్గా రిటైర్మెంట్ ప్రకటించడం అనేది? ఇంత సడన్ గా రిటైర్మెంట్ ఇస్తారని అయితే ఎవరు అనుకోలేదన్నా. బహుశా రోహిత్ శర్మ ఇచ్చాడు కదా రిటైర్మెంట్, అలానే అంటే వీళ్ళిద్దరూ ఒక కొలీగ్స్ టైపే కదా, అవును, మొదటి నుంచి ఆడుతున్నారు. ఇంకా అదే టైప్ లో రోహిత్ శర్మ ఇచ్చాడు కాబట్టి ఇచ్చారు, అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేయాలని అనే ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. ఆయనకి ఎంతన్నా వాళ్ళని తీసుకొచ్చిందే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వచ్చాడు శుభ్మన్ గిల్. అవును, అలాంటి వాళ్ళ కెప్టెన్సీలో ఆడాలన్నా కొంచెం ఇబ్బంది, ఎందుకు ఎంతనా సీనియర్ ప్లేయర్ అంటే తన జూనియర్ దగ్గర నుంచి తను ఆడడం అనేది కొంచెం ఇబ్బంది అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు పరస్పరం ఏమైనా మాట్లాడుకోవాలన్నా చేసుకోవాలన్నా కానీ ఏదన్నా చిన్న ఇష్యూ వస్తుంది. అలాగే రోహిత్ శర్మతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రిటైర్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి ఇక నేను కూడా ఇచ్చే టైం వచ్చిందేమో అనుకుని ఇచ్చేసాడేమో నేను నా ఒపీనియన్ అనుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇండియా టీంలో గతంలో ధోని గారు ఒక ఇండియా టీంకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి టీంని ఎంతవరకైనా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆయన రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ధోని తర్వాత విరాట్ కోహ్లీ కూడా అంతే పవర్ఫుల్గా పనిచేయడం, ఆయన కూడా ఇండియాని ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి ఎదురుండేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సడన్గా ఈయన ఇలాగ చేయడం అనేది? టీంకి ఒక బ్యాక్ బోన్ లేకుండా పోయారంటారా? అంతేగాని ఎగ్జాక్ట్ లేదే కదా. ఎంతైనా ఇప్పుడు రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్కి సీనియర్ ప్లేయర్లు అనేవాళ్ళు ఉండాలి. సడన్గా కెప్టెన్సీ మార్పు అనే ఒక వాదన వచ్చేసరికి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. రోహిత్ శర్మ లేడు కదా, ఇక శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో నేను ఆడాలి అని కూడా ఉండొచ్చు బహుశా, అంటే ఎవరికి తెలియదు, అది నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇంకా ఇది తప్పుకునే టైం అనేసి తప్పుకున్నాడు అని నా ఒపీనియన్. మరి చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఆర్సీబీ ఈసారి ఐపీఎల్లో కప్పు కొట్టే అవకాశం ఉంది, కానీ యుద్ధ పరిస్థితుల వల్ల అది ప్రస్తుతానికి టెంపరీగా ఆపేయడం జరిగింది, దానివల్లే కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు అనేటట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? అలా ఏమి ఉండదన్న, అంటే కోహ్లీకి ఎప్పటి నుంచో ఉంది 17-18 సంవత్సరాల నుంచి కప్పు కొట్టివ్వాలని. అది కెప్టెన్స్ ఉన్నా లేకపోయినా ఆ ఐపీఎల్లో ఆ బెంగళూరు అనేది ఆయనకు ఒక అడ్డా లెక్క ఉంటుంది. అంతేగాని అక్కడ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి రిటైర్మెంట్ అనేది నేను అనుకోవడం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గురించి మీరేం చెప్తారు ఒక మాటలో? లెజెండరీ ప్లేయర్, ఎగ్జాక్ట్ పక్కా లెజెండరీ ప్లేయర్. అంటే చాలా మంది కూడా ఫార్మాట్ లో 50+ యావరేజ్ ఉన్న ప్లేయర్ ఉన్నారంటే ఒక్క విరాట్ కోహ్లీ మాత్రం. ఒకనొక టైంలో తన తండ్రి చనిపోయిన మూమెంట్లో కూడా, అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆటని గెలిపించడానికి ఏకంగా పెద్ద పోరాటమే చేశారని చెప్పి తన బయోగ్రఫీలో ఉందని చెప్పి విన్నాం మనం. మరి అటువంటి ప్లేయర్ సడన్గా ఇలా రిటైర్మెంట్ అనేది ఎలా అనిపిస్తుంది అన్న? బహుశా అంటే ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే కష్టమే ఏ ప్లేయర్ అన్న. ఇప్పుడు అలాంటి ప్లేయర్స్ కూడా లేదని చెప్పుకోవచ్చా? అంటే ఫ్యూచర్లో రావచ్చు, కాదు సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఆ లోపు టీం అనేది కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు ఇండియా టీంకి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? ఉన్నారు కదా నా సీనియర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా లాగా రాలేదు, బుమ్రా ఇంజురీస్తో కూడా మనం చెప్పలేము. ఇంకెవరున్నారు, జడేజా కూడా కష్టమే, మాక్సిమం నెక్స్ట్ ఇయర్. మరి శుభం గిల్ కూడా కొత్తగా వచ్చిన మనిషి హార్దిక్ పాండ్యాకి. కాకపోతే అంటే శుభ్మన్ గిల్ కూడా ఒక ఓపెనర్ ఒక స్టాండర్డ్ ఉంది, పైగా జీటీ కూడా కెప్టెన్సీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఐపీఎల్లో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది జీటీ టీం అనేది. బహుశా ఆ సమీకరణాలన్నీ చూసుకొని ఫ్యూచర్లో ఒక 1 or 2 years కన్నా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఒక మంచి కెప్టెన్గా మారుతాడు అని బహుశా బీసీ అవకాశం ఇస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కోసం మీరు ఒక మాటలో ఏం చెప్తారు ఆ ప్లేయర్ గురించి? తన గురించి ఆల్రెడీ చెప్పేసింది కదా, అలాంటి ప్లేయర్ ఒక టీంకి దొరకాలంటే చాలా కష్టం, చాలా టైం కూడా పడుతుంది, అసలు వస్తారో రాదు కూడా తెలియదు.